హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. నేను మొన్న ఈ మధ్య ఒక షార్ట్ పోస్ట్ చేశాను, అత్తమ్మ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కోసం స్పెషల్స్గా నేనేం ప్రిపేర్ చేశాను అని. సో దాంట్లో దోసకాయ ముక్కలు పచ్చడి మా మామయ్యకి చాలా ఇష్టం అని చెప్పి అదొకటి చేశాను అన్నాను కదా. నన్నైతే ఒకళ్ళు కామెంట్ పెట్టారు దోసకాయ ముక్కలు పచ్చడి రెసిపీ పెట్టమని. సో వాళ్ళ కోసమేనమాట రెసిపీ మొత్తం పోస్ట్ చేస్తున్నాను, చూసేయండి. నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసేయండి, చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక దోసకాయ తీసుకొని చెక్కు తీసేసి దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల గింజలు చేదుగా ఉంటే గింజలు వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ గింజలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. దోసకాయని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే నా దగ్గర ఉన్న రోలు యూస్ చేశాను. దీని మొత్తం రెసిపీ రోట్లో దంచితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫస్ట్ రోట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా దంచి మెదిగిన తర్వాత దాంట్లో చింతపండు, కొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. రోటి పచ్చడిలో ఉన్న టేస్ట్ ఏ మిక్సీకి వేసినా కూడా అస్సలు రాదు. నేను తీసుకున్న దోసకాయకైతే ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను. అది బాగా దంచుకోవాలి. తర్వాత దాంట్లో సాల్ట్, ఆ కారం ఎక్కువ ఉంటుంది కదా పచ్చిమిర్చి, కొంచెం బ్యాలెన్స్ చేయడానికి చింతపండు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు మూడింటిని కూడా బాగా దంచుకోవాలి. నా దగ్గర ఉన్నది చిన్న రోలు కాబట్టి కొంచెం స్పూన్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను. పచ్చిమిర్చి పేస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు అదే రోట్లో దోసకాయ వేసుకోవాలి. దోసకాయ ముక్కలు అన్నీ వేసుకోవాలని లేదు, 50% దోసకాయ ముక్కలు వేసుకొని దంచుకోవాలి కచ్చా పచ్చగా. మరీ మెత్తగా దంచేసేయకూడదు, కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇంతకుముందు అయితే మిక్సీ పట్టేసేదాన్ని పచ్చిమిర్చి అది, కానీ రోట్లో దంచిన తర్వాత ఆ మిక్సీ పట్టిన టేస్ట్ కంపేర్ చేసుకుంటే నాకు ఇదే నచ్చింది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా నేను రోట్నే ప్రిఫర్ చేశాను. అలాగ పచ్చిమిర్చి పేస్ట్ ముక్కలకంతా బాగా పట్టేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని ఇంకా కొంచెం 50% ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని బాగా మన చేత్తో మిక్స్ చేసేయాలి. అంటే ఆ జ్యూసీనెస్, ఆ దోసకాయలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేలాగా బాగా మిక్స్ చేయాలి. చింతపండు సరిగ్గా మెదగకపోతే ఇలా దాన్ని బాగా పిండుకుంటే రసం వస్తుంది కదా, ఆ చింతపండు రసాన్ని కూడా మిక్స్ చేసుకొని, చింతపండు తినని వాళ్ళు అది పక్కన పెట్టేసేయచ్చు. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. పచ్చిఉల్లిపాయ కూడా నేను ఒక 4 ముక్కలు యాడ్ చేశాను. ఇలా రోటి పచ్చడిలో పచ్చిఉల్లిపాయ పక్కన ఫ్లేవర్ తగులుతుంటే చాలా బాగుంటుంది కదా. సో అలా దోసకాయని దంచుకొని బాగా మిక్స్ చేసుకొని చేత్తో పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఒక బాండీలో దీనికి తక్కువ ఆయిల్ పడుతుంది, చాలా తక్కువ ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ మగ్గక్కర్లేదు, అసలు వేగనక్కర్లేదు. ఆనియన్స్ అలా వేసుకొని ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా దంచుకున్నాం కదా దోసకాయ ముక్కలు పచ్చడి, ఆ పచ్చడిని కూడా వేసేసి మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడే అసలు బాగా మగ్గాలి, అప్పుడే ఆ పోపు ఫ్లేవర్ దోసకాయ పచ్చడికి పడుతుంది. లేకపోతే చాలామంది ఇలా పోపు వేసుకోరు, పచ్చడే తినేస్తూ ఉంటారు. కానీ ఇలా తిరగమాత పెట్టుకున్న పచ్చడి ఇంకా బాగుంటుంది. మీలో ఎవరికైనా ఈ టేస్ట్, ఈ ప్రాసెస్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ పచ్చడిని నేనైతే 2 డేస్కి ఒకసారైనా ఖచ్చితంగా చేసుకుంటున్నాను, నాకు అంత బాగా నచ్చింది. కలర్ని చూసి టేస్ట్ డిసైడ్ చేసేసేదాన్ని అనమాట. ఇంతకుముందు ఆ కలర్ ఏంటి అసలు అని చెప్పి నేను తినేదాన్ని కాదు, కానీ ఒక్కసారి టేస్ట్ చేస్తే అర్థమైంది ఇది ఎంత బాగుంటుందని. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో ఇలా వేడి వేడి పచ్చడి వేసుకొని మిక్స్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మొదటి ముద్ద పచ్చడితో తింటే మీల్ కంప్లీట్ అనిపిస్తుంది కదా. సో మన తెలుగు వాళ్ళకైతే కంపల్సరీగా మొదటి ముద్ద పచ్చడి మ్యాండేటరీ. నేను ఇంతకుముందు దోసకాయ పచ్చడి అని అంటే ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను కదా, పల్లీలు వేయించి వాటిని మిక్సీ పట్టి, దానికంటే కూడా ఇది ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలో నంచుకోవడానికి క్యాబేజ్ తాలింపు, నేనైతే క్యాబేజ్ తాలింపు కూడా తినలేదు, మొత్తం అన్నం అంతా కూడా ఈ దోసకాయ పచ్చడితోనే తినేసాను. మీరు ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.